హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మన తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కొత్త రేషన్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే కొంతమంది అంటే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అప్లికేషన్స్ అయితే ఇస్తున్నారు. సో దీనికి సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది. సో దాని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి అప్డేట్స్ అయితే డైలీ వస్తుంటాయి. సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ మన అప్డేట్ చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం నుంచే చాలామంది వెయిట్ చేస్తున్నారు కొత్త రేషన్ కార్డ్స్ కోసం. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీ డివైడ్ అవ్వడము, అలాగే నెంబర్స్ని యాడ్ చేయడము, కొంతమంది అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్త రేషన్ కార్డ్ కోసం వెయిట్ చేయడము అనేది మనం చూసాము. సో చాలామంది ఈ రేషన్ కార్డు యొక్క అప్డేట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలని. సో దీనికి సంబంధించి రీసెంట్గా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే చాలామంది కొత్త అప్లికేషన్ కోసం మీ సేవా కేంద్రాలకైతే వెళ్తున్నారు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి. సో ఇప్పుడు ఏమైనా అవకాశం ఉందేమో అని చెప్పేసి వెళ్తున్నారు. కాకపోతే వాళ్ళు మీ సేవా కేంద్రాల్లో తీసుకుంటున్నారు, కానీ అప్లికేషన్ అఫీషియల్గా రిలీజ్ అవ్వలేదు. సో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి మనకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే రాలేదు. సో అందుకనే మీరు ఏదైతే అప్లికేషన్స్ ఇస్తున్నారో సో వాళ్ళు జస్ట్ తీసి పెట్టుకుంటున్నారు. సో చాలామంది మీ సేవలకు వెళ్తున్నారు కాబట్టి సో అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన అధికార ప్రకటన అయితే త్వరలో అయితే రానుంది. ఎందుకంటే మనకు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో కొత్త రేషన్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, అలాగే కొత్తగా ఎవరికైతే పెళ్ళయింది అప్లికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా అధికారం నుంచి అయితే త్వరలో అప్డేట్ అయితే రానుంది. సో ప్రస్తుతానికైతే ఎవరు మీ సేవలకు వెళ్ళి ఈ అప్లికేషన్స్ ఇచ్చేసి లైక్ మీ సేవల చుట్టూ తిరగడము అలాంటివి అయితే ఏం అవసరం లేదు. ఎందుకంటే మనకు ఇంకా అఫీషియల్గా అప్డేట్ అయితే ఏం రాలేదు కాబట్టి తప్పకుండా మీకు అప్డేట్ రాగానే నేను ఇంకో వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తాను. సో ప్రస్తుతానికి మనకి చాలామంది మీ సేవలకు వెళ్తున్నారు, అప్లికేషన్ తీసుకుంటున్నారు, మనకి కొత్త కార్డ్ అయితే వస్తుంది అని చెప్పి భావిస్తున్నారు కాబట్టి సో అప్డేట్ అయితే చేస్తున్నాను. సో మీరైతే వెయిట్ చేయండి, తప్పకుండా అధికార ప్రకటన అయితే వస్తుంది. సో తప్పకుండా ఈ ప్రభుత్వంలో మనకు వచ్చే నెలల్లో తప్పకుండా కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అందరూ అప్లై చేసుకోవచ్చు, అలాగే అందరూ అప్డేట్ చేసుకోవచ్చు, స్ప్లిట్ అవ్వచ్చు. ఇలాంటి అవకాశం అయితే తప్పకుండా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. చూద్దాము నెక్స్ట్ అప్డేట్ రాగానే తప్పకుండా మీకు తెలియజేస్తాను. సో వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.